సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కండిషన్స్ అండ్ వారంటీస్ అమ్మా. నేచర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది మనం నిన్నటి క్లాస్ లో నేర్చుకున్నాము. సో ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి కండిషన్స్, వారంటీస్. ఇది 2 పార్ట్స్ అమ్మా. కండిషన్స్ వేరు, వారంటీస్ వేరు. ఓకే, సో కండిషన్స్ అంటే ఏంటి, వారంటీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. కానీ ఆ రెండింటిని ఒక కామన్ పాయింట్ గా మనం చెప్పొచ్చు. ఈ రెండు కూడా స్టిపులేషన్స్ అమ్మా. ఓకే, సో రెండు కూడా ఏంటంటే స్టిపులేషన్స్. ఏం సార్ స్టిపులేషన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ కండిషన్ అనేది చూద్దాం. ఆ తర్వాత ఆ కండిషన్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. అలాగే వారంటీ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఆ తర్వాత వారంటీలో ఉన్న కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. మా ఫనీ సార్ వినిపిస్తుందా నాన్న? వినిపిస్తుంది సార్. రైట్. సో ఇక్కడ కండిషన్ అంటే ఏంటనేది చెప్తున్నాడమ్మా. కండిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ స్టిపులేషన్. ఏంటి ఆ స్టిపులేషన్ అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ కండిషన్ చదవమ్మా. The term condition may be defined as a representation made by the seller which is so important that its non-fulfillment defeats the every purpose. As a matter of fact, it is stipulation which forms the basic of contract of sale, that is, which is essential to the main purpose of the contract. The term condition is defined in section 12 subsection 2 of the Sale of Goods Act as under. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటేనమ్మా, it is defined as a representation made by the seller which is so important that its non-fulfillment defeat the very purpose అంటున్నాడు. అంటే ఈ కండిషన్ అనేది ఎవరి చేత రిప్రజెంట్ చేయబడింది అంటే మా సెల్లర్ చేత రిప్రజెంట్ చేయబడింది. అంటే సెల్లర్ చెప్తున్నాడంట. ఓకే, సో సెల్లర్ ఇలాగని చెప్పేసని నేను అమ్మే గూడ్స్ ఇలా ఉంటాయని చెప్పేసని ఏదో చెప్తున్నాడంట. ఒకవేళ అలా లేకపోతే కనుక బేసిక్ ఫండమెంటల్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే కనుక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో వెరీ ఇంపార్టెంట్ పర్పస్ అనేది సర్వ్ అవుదంట. ఆ పర్పస్ సర్వ్ అవ్వకపోతే కనుక అక్కడ మెయిన్ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ అసలు అదే బేసిస్ గా ఉన్న కాంట్రాక్ట్ అనేది బేసిస్ అనేది ఇదవుతుందంట. అంటే ఇక్కడ మెయిన్ అది ఆస్పెక్ట్ ఏదైతే మనకి స్పెసిఫిక్ గా చెప్పాడో, ఆ సెల్లర్ ప్రోడక్ట్ గురించి ఏదైతే మెన్షన్ చేశాడో, ఆ మెన్షన్ చేసిన ప్రోడక్ట్ అలా లేకపోతే కనుక, అలా ఉండకపోతే కనుక, సాటిస్ఫై చేయకపోతే కనుక మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది ఏమైపోతుంది, సో అది సర్వైవ్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అక్కడ డెఫినేషన్ ఏం చెప్పాడు చూసిన తర్వాత ఫర్దర్ గా ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఏం చెప్పాడు చదవమ్మా. A condition is a stipulation essential to the main purpose of the contract, the breach of which gives rise to a right to treat the contract as repudiated. Treat అమ్మది, treat the contract, threat కాదు, treat. ఓకే, a condition is a stipulation అంట. ఆ స్టిపులేషన్ ఎలాంటిదంటే కనుక మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్. మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని ఒకవేళ ఇప్పుడు అంటే ఎసెన్షియల్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కి వెరీ ఎసెన్షియల్ ఐటమ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకవేళ దాన్ని గనక బ్రీచ్ చేసినట్లయితే అక్కడ ఏమవుతుందంట, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది అక్కడ అరైజ్ అవుతుంది. అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం సెల్లర్ ఏదైతే రిప్రజెంట్ చేస్తాడో, రిప్రజెంట్ చేసిన దాన్ని ఆ ప్రొడక్ట్ అనేది ఫుల్ఫిల్ చేయలేదు అంటే కనుక అక్కడ ఏమవుతుందమ్మా,
టోటల్ గా ఆ పర్పస్ అనేది సర్వ్ అవ్వదు కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. Thus, a condition is an important representation by the seller, which is essential to the main purpose of the contract. If it improves to be false, the buyer has the right. To be false. The buyer has the right to terminate the contract and to have the refund of the price. సో ఒకవేళ కండిషన్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే కనుక అక్కడ ఏం చేయాలంట, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అండ్ పే చేసిన ప్రైస్ ని రిఫండ్ తీసుకోవచ్చు అంట. అర్థమైందా? రైట్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు సెల్లర్ అంటమ్మా, బి అనేవాడు బయ్యర్ అంట. వీడెవడు బయ్యర్, కొనుక్కుంటున్నాడు. ఏ అనేవాడు ఎవడు సెల్లర్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir. రైట్. బయ్యర్ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ రేస్. రేస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, ఏ రేస్ అంటే కార్ రేస్ అంట. ఎక్కడ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాడమ్మా? కార్ రేస్ లో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఓకే, సో రేస్ కి ఎప్పుడు కూడా ఎలాంటి కార్ కావాలమ్మా? స్లో కార్ కావాలా, ఫాస్ట్ కార్ కావాలా? Fast car sir. ఫాస్ట్ కార్ కదా కావాలి. ఓకే, సో ఇక్కడ ఆ రేస్ కి పాల్గొనడానికి ఇక్కడ బి కార్ కొందామని చెప్పేసి ఎక్కడికి వచ్చాడంట? ఏ దగ్గరకు వచ్చాడంట. ఓకే సార్. ఓకే, సో పర్టికులర్ మోడల్ కార్ ఇవ్వండి అని చెప్పేసి బి అడగలా. అర్థమైందా? సో వాడి పర్పస్ అనేది స్పెసిఫై చేశాడంట. వాడి పర్పస్ ఏంటమ్మా? రేస్ కార్స్. నేను కార్ రేస్ లో పాల్గొనాలనుకుంటున్నానండి, నాకు ఫాస్ట్ గా వెళ్లే కార్ కావాలండి అని చెప్పేసి బి అనేవాడు స్పెసిఫై చేశాడు. వాడి పర్పస్ ని స్పెసిఫై చేశాడు అంతే. అర్థమైందా? అంతేగాని వాడు ఒక పర్టికులర్ మోడల్ కార్ చెప్పి, ఓకే సో హోండా వెర్నా అని చెప్పేసి పర్టికులర్ గా కార్ మోడల్ చెప్పి వాడు అడిగాడు అనుకోమ్మా, అప్పుడు అలా కుదరదు. కాకపోతే ఆవిడ డైరెక్ట్ గా వాడు కొనుక్కున్నట్టు. అలా కాకుండా వీడు ఏం చేశాడు, వాడు పర్పస్ స్పెసిఫై చేస్తే, ఆ పర్పస్ స్పెసిఫై చేస్తే వీడు ఏం చేశాడంట, వీడికి ఒక కార్ అనేది వాడే సెలెక్ట్ చేసి, సార్ ఈ కార్ చాలా బాగుంటది, చాలా స్పీడ్ గా వెళ్తది అని చెప్పేసి ఇచ్చాడంటమ్మా. ఓకే, సో ఏం కార్ అది? మారుతి 800. మారుతి 800 కార్ ఇచ్చాడంటమ్మా. అర్థమవుతుందా? సో ఇప్పుడు వీడికి మారుతి 800 తీసుకెళ్లి కార్ రేస్ లో పాల్గొన్నాడమ్మా. ఓకే సార్. సో అది స్పీడ్ గా వెళ్తుందా? వెళ్ళదు సార్. వెళ్ళదు కదా. సో ఈ మారుతి 800 ఇక్కడ వీడు ఏం చెప్పాడమ్మా, వీడి రిప్రజెంటేషన్ ఏంటి, వీడి స్పెసిఫై చేసింది ఏంటి? సార్ కార్ రేస్ కి స్పెసిఫిక్ గా సరిపోయే కార్ ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే సార్. చెప్పాడే చెప్పలేదా? చాలా స్పీడ్ గా వెళ్ళే కార్ ని, కార్ రేస్ కి అప్లికబుల్ అయ్యే స్పీడ్ గా వెళ్ళే కార్ ని నేను మీకు అమ్ముతున్నాను అని చెప్పేసి చెప్పాడమ్మా. స్పెసిఫై చేశాడు, చాలా స్పీడ్ గా వెళ్తుంది కారు అని చెప్పేసి. ఇక్కడ బి యొక్క మెయిన్ పర్పస్ సర్వ్ అయిందా? కార్ కొనేది దేనికోసం? కార్ రేస్ కోసం అన్నాడు. మెయిన్ పర్పస్ సర్వ్ అయిందా, సర్వ్ అవ్వలేదా? మెయిన్ పర్పస్ సర్వ్ అవ్వలేదు సార్. మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది డిఫీట్ అయింది. ఓకే, ఇక్కడ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది ఎవరికి వస్తుందంటమ్మా? ఏకి వస్తుంది సార్. ఎవరికి? బి, బయ్యర్ బి కదా. తీసుకెళ్ళిపోయాడు, డబ్బులు పే చేసి కార్ తీసుకెళ్ళిపోయాడమ్మా బి. ఇప్పుడు రేస్ లోకి వెళ్తే కనుక రేస్ లో స్పీడ్ గానే వెళ్ళట్లేదు, అందరికంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చాడు. ఓకే సార్. సో ఇక్కడ ఇమ్మీడియట్ గా వెంటనే ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ సర్వ్ అవ్వలేదు అని చెప్పేసి సెల్లర్ దగ్గరకు వచ్చి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆ క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది ఎవరు ఇస్తున్నారమ్మా? కండిషన్. ఇక్కడ మనం మాట్లాడుకున్న కండిషన్. ఓకే సార్. కండిషన్ ఇస్ ఏ స్టిపులేషన్ which is very essential to the main purpose of the contract. the main purpose of the contract. Breach of which, ఒకవేళ దీన్ని బ్రీచ్ చేస్తే ఏం జరుగుతుందమ్మా? gives rights to
రెప్యుడియేటర్ కాంట్రాక్ట్. మన ద్వారా రెప్యుడియేట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. ఓకే, సో ఇక్కడ స్టిపులేషన్ ఏంటమ్మా? కార్ స్పీడ్ గా వెళ్ళడం అనేది ఇక్కడ చాలా స్పీడ్. మారుతి 800 కార్ ఇచ్చి కార్ చాలా స్పీడ్ గా వెళ్తా సార్ అని చెప్పేసి చెప్పడం స్టిపులేషన్. ఎసెన్షియల్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏంటి? స్పీడ్ కార్. ఓకే, సో ఒకవేళ దాన్ని బ్రీచ్ చేసిందా లేదా? ఎస్, బ్రీచ్ చేసింది. అది దానికి పనికి వచ్చిందమ్మా? పనికి రాలేదు కదా, వెళ్ళట్లేదు కదా. సో అలాంటప్పుడు ఎవరికి? బయ్యర్ విల్ గెట్ వాట్? రైట్ టు క్యాన్సిల్ చేసుకోవచ్చు, రైట్ ఉంటుంది, అండ్ రీఫండ్ చేసుకోవచ్చు, అండ్ వాట్ ఎవర్ ద ప్రైస్ పెయిడ్ అనేది రీఫండ్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ ఈ స్టిపులేషన్స్ అంటే ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ వి కాల్, ఈ కండిషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి? మా కండిషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? కండిషన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అంటమ్మా. ఎక్స్ప్రెస్ కండిషన్స్. ఏంటవి? ఎక్స్ప్రెస్ కండిషన్స్. సెకండ్ వన్ ఇంప్లైడ్ కండిషన్స్. ఎక్స్ప్రెస్ కండిషన్స్ అంటే ఓరల్ ఆర్ రిటన్, బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ రిటన్. క్లియర్ గా అగ్రిమెంట్ లో, కాంట్రాక్ట్ లో క్లియర్ గా రాస్తే గనక వాటిని ఓరల్ గా అనుకున్నవి, లేకపోతే రిటర్న్ గా రాసి చెప్పినవి, వాటిని ఏంటారమ్మా? ఎక్స్ప్రెస్ కండిషన్స్ అని చెప్పేసి అంటారమ్మా. ఇవి మనకి తెలిసిపోతాయి. ఇక్కడ కార్ అమ్మేటప్పుడు క్లియర్ గా స్టిపులేషన్ ఓరల్ గా చెప్పాడు, సార్ కార్ ఎక్స్ట్రాడినరీ గా చాలా స్పీడ్ గా వెళ్తా సార్ అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో అది ఎక్స్ప్రెస్ కండిషన్స్ లోకి వస్తుందమ్మా. ఓకే సార్. ఎందుకంటే అగ్రిమెంట్ లో క్లియర్ గా తెలిసిపోతాయి కాబట్టి. ఆ ఎక్స్ప్రెస్ కండిషన్స్ ని కనుక వైలేట్ చేస్తే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో దాంతో ప్రాబ్లం లేదు. ఎక్స్ప్రెస్ కండిషన్స్ ఏంటనేవి మనకు తెలుసు. ఓరల్ ఆర్ రిటన్. మరి ఎంప్లాయిడ్ కండిషన్స్ ఎలా తెలుస్తాయమ్మా? ఎంప్లాయిడ్ గా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి కదా. సపోజ్ నువ్వు బ్రెడ్ అమ్ముతావమ్మా. బ్రెడ్ తెలుసు కదా సార్? బ్రెడ్ తెలుసు కదా? బ్రెడ్ అమ్ముతావమ్మా నువ్వు, బేకరీ నీది. అయితే నేను వచ్చి బ్రెడ్ కొనుక్కున్నానమ్మా. ఓకే సార్. ఓకే, సో సార్ బ్రెడ్ ఇవ్వండి అంటే బ్రెడ్ ఇచ్చావు నువ్వు. అందులో అది ఏమైందంటే కనుక ఈ ఫంగస్ పెట్టేసిందమ్మా, తినడానికి పనికిరాల. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు నిన్ను వచ్చి సార్ ఇదేంటి సార్ బ్రెడ్ ఫంగస్ పెట్టేసింది ఇలాగా అని చెప్పేసి అని అడిగితే, నువ్వు తినడానికి అడిగావా అని అడిగావు. సార్, అది తినడానికి కాకపోతే దేనికి అడుగుతానమ్మా? అంతేనా? అంతే సార్. సో ఇక్కడ ఎంప్లాయిడ్ కండిషన్ ఏంటమ్మా అంటే, నువ్వు ఇచ్చే బ్రెడ్ తినడానికి ఉపయోగపడేలాగా, నాకు యూస్ఫుల్ గా, అంటే నేను అనుకున్న పర్పస్ సర్వ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఉంటుందా ఉండదా? కండిషన్ ఉండాలా? లేకపోతే నేను ఎక్స్ప్రెస్ కండిషన్ కింద ఓరల్ గా తినడానికి తినడానికి ఉపయోగపడే బ్రెడ్ ఇవ్వు బాబు నేను అడిగితే, తినడానికి ఉపయోగపడే బ్రెడ్ సరిగ్గా అని చెప్పేసి నువ్వు ఇస్తున్నావా? అలా ఒకటి సార్ ఎంప్లాయిడ్ కండిషన్ లో ఇవ్వాలి. అంటే అందులో అంటే ఏమీ అనుకోకపోయినా సరే అందులో ఎంప్లాయిడ్ కండిషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఇప్పుడు తినడానికి ఉపయోగపడకపోతే నేను వచ్చి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ నాకు వస్తుందా రాదా? వస్తుంది సార్. సో వస్తుంది అన్నప్పుడు అలాంటివి మనం ఎంప్లాయిడ్ గా, అంటే కాంట్రాక్ట్ లో ఎంప్లాయిడ్ గా అంటే ఎవరు చెప్పకుండానే ఉండాలా, లేకపోతే స్పెసిఫిక్ గా ఎవరు కూడా ప్రతిదీ చెప్పుకోవాలా? అంటే ఎవరు చెప్పరు సార్, చెప్పకుండానే ఉండాలి. చెప్పకుండానే ఎంప్లాయిడ్ గా ఉండే కండిషన్స్ కొన్ని ఉంటాయి, అవునా? ఎస్ సార్. సో అలాంటి కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎక్స్ప్రెస్ కండిషన్స్ తెలుసు మనకి. ఎక్స్ప్రెస్ గా అంటే ఓరల్ గా కానీ, రిటర్న్ గా కానీ, నువ్వు నేను మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఒక చోట రాసుకోవడం కానీ మనం రాసుకుంటాం, అది ఎక్స్ప్రెస్ కండిషన్స్. ఆ అగ్రిమెంట్ లో తెలుస్తాయి కాబట్టి అగ్రిమెంట్ లో వాటిని సాటిస్ఫై చేయకపోతే ఏమవుద్ది? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ బయ్యర్ కి వచ్చేస్తుంది. ఎక్స్ప్రెస్ కండిషన్స్ గురించి ప్రాబ్లం లేదు మనకి. మన కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ గురించి మనకి ప్రాబ్లం అంటే మనకు తెలియనివి ఏముంటాయి అంటే,
ఏముంటాయమ్మా ఇంప్లైడ్ కండిషన్స్ అని ఉంటాయి. Implied conditions ఇంప్లైడ్ ఉంటాయి. కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. Okay, sir. ఓకేనా? Okay, sir. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. అర్థమైంది కదమ్మా? మా ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. Clear, sir. సో ఇంప్లైడ్ కండిషన్స్ చదువమ్మా. కండిషన్ అంటే అర్థమైంది కదా ఫస్ట్? Yes, sir. Advance, sir. రైట్. సో ఇంప్లైడ్ కండిషన్స్ చదవమ్మా. It is a condition which the law implies into the contract of sale. In other words, it is the stipulation which has not been included in the contract of sale in express words, but the law presumes that the parties have incorporated into their contract. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎక్స్ప్రెస్ గా మనం వర్డ్స్ లో గానీ రిటర్న్ గా గానీ అనుకోము, కానీ లాయే ఇందులో వాళ్ళకి ప్రతి కాంట్రాక్ట్ లో నీవు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ప్రిజ్యూమ్ చేసుకునేలా చెప్తుందంట. Yes, sir. ఓకే రైట్. నెక్స్ట్ The implied condition are real into every contract of sale unless they are expressly excluded by the parties. Section 62. ఎక్స్ప్రెస్ గా అంటే రిటర్న్ గా మీరు ఇది ఉండక్కర్లేదు అని చెప్పేసి రాసుకుంటే తప్ప ప్రతి కాంట్రాక్ట్ లోనే ఉంటాయంటే ఇవి. Okay, sir. ప్రతి Okay, sir. కాంట్రాక్ట్ లోని ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంది, మన ఇద్దరం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం, అది మనం చెప్పుకున్నా అందులో రాసుకోకపోయినా ఇన్బుల్ట్ గా ఉంటాయి. ఒకవేళ ఎగ్జాక్ట్ గా అవి అవసరం లేదు అని చెప్పేసి రాసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఎక్స్క్లూడ్ అవుతాయి. Okay, sir. లేకపోతే ఆటోమేటిక్ గా ఇన్బుల్ట్ గా మనకి వచ్చేస్తాయంట. Yes, sir. అలాంటివి ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే రైట్. In case of conflict between the expressed and implied conditions, the express term shall prevail and implied terms shall not be considered. Following are the implied conditions. అంటే మనకి యాక్ట్ లో ఇంప్లైడ్ గా కొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు, మనం అగ్రిమెంట్ లో ఎక్స్ప్రెస్ గా కొన్ని రాసుకుంటున్నాం. రెండింటికి కాంట్రాడిక్టరీ వస్తే ఎవరు విన్ అవుతారు అంటున్నాడమ్మా? Not రెండింటికి కాంట్రాడిక్టరీ అనేది అంటే ఇప్పుడు యాక్ట్ లో పలానా కండిషన్ ఉంది అని చెప్పేసి నా ఉంది, మన అగ్రిమెంట్ లో ఆ కండిషన్ మాకు అప్లికబుల్ కాదు అని ఉంది. అప్పుడు ఎక్స్ప్రెస్ విల్ ప్రివేల్ ఓవర్ అంటే ప్రివేల్ ఓవర్ అంటే దానికంటే ఇది మనకి ఎక్కువ అని చెప్పేసి అని. ఏది ఎక్కువ? ఎక్స్ప్రెస్ గా మనం రాసుకున్న యాక్ట్ కంటే. ఓకే సార్. అర్థమైందా? యాక్ట్ లో చెప్పిన దానికంటే మనకి టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ లో చెప్పుకున్నదే ఎక్కువ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. yes sir. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. సో అలాంటి కండిషన్స్ ఇంప్లాయిడ్ కండిషన్స్ అంటే మనం అనుకోకపోయినా సరే ప్రతి కాంట్రాక్ట్ లోని ఇన్బుల్ట్ గా ఉండే కండిషన్స్ ఏవైతే కండిషన్స్ ని ఇప్పుడు ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే మనకి క్యాన్సిల్ చేసుకునే రైట్ ఇచ్చే కండిషన్స్ ఏముంటాయి అమ్మా? ఒకవేళ ఈ ఇంప్లాయిడ్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి ఏ రైట్ వచ్చేస్తుందమ్మా? రైట్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అనేది మనకు వచ్చేస్తుందంట. yes sir. అలాంటి కండిషన్స్ మనకి మనం చెప్పుకోకుండానే కాంట్రాక్ట్ లో చెప్పుకోకుండానే మన కాంట్రాక్ట్ లో లా కొన్ని ఇన్బిల్ట్ చేస్తుందంట. అలాంటి కండిషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఫస్ట్ కండిషన్ యాజ్ టు టైటిల్ సెక్షన్ 14 క్లాజ్ ఏ. ఓకే ఒక నిమిషం. టైటిల్ అంటే ఏంటమ్మా? టైటిల్ అంటే సైడ్ అంటే ఇట్ ఇస్ ఎ ఓనర్షిప్, ఇట్స్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓనర్షిప్. ఓకే సార్. టైటిల్ అంటే ఓనర్షిప్. కండిషన్ యాజ్ టు టైటిల్ అని చెప్పేసానంటే జస్ట్ ఓవరాల్ గా మాట్లాడుకున్న తర్వాత అందులో ఏముందని చదువుదాం అన్నమాట. ఓకే. టైటిల్ అంటే టైటిల్ డీడ్ అంటారమ్మా, అంటే ఓనర్షిప్ డీడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను నీకు ఈ పెన్ను అమ్ముతున్నాను అనుకోమ్మా, ఈ పెన్ను నేను నీకు సేల్ చేస్తున్నాను అనుకోమ్మా. ఓకే. సో నేను నీకు సేల్ చేసేసాను. సేల్ చేసిన తర్వాత సమ్వన్ ఎవరో వచ్చి ఈ పెన్ను నాది అని చెప్పేసి వాడు లాక్కొని వెళ్ళిపోయాడు. ఓకే సార్. అంటే దాని అర్థం ఏంటి? ఈ పెన్ను నాది కాదు, నేను ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకొచ్చి నీకు ఇచ్చాను. ఈ పెన్ను వాడు చూసిన వాడు ఈ పెన్ను నాది అని చెప్పేసి నీ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయాడు. ఓకే సార్. సో అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి అదేంటి సార్ వాడు ఎవడో ఈ పెన్ను నాది అని చెప్పేసి బిల్లుతో సహా చూపించి తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి నువ్వు చెప్పావు, నన్ను నా దగ్గరకు వచ్చి అడిగావు. ఓకే సార్. మనం ఏమన్నా అగ్రిమెంట్ లో రాసుకున్నావమ్మా ఇది పెన్నుకి ఓనర్ నేను అని చెప్పేసి ఆ ఓనర్షిప్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానని ఎక్కడైనా క్లియర్ గా ఎక్కడైనా ఎక్స్ప్రెస్ గా రాసి ఇచ్చానా?
రాసుకోలేదు సార్ మనం. మరి రాసుకున్నప్పుడు నీకు ఎలా ఇప్పుడు వచ్చి నన్ను అడగగలుగుతావు? నువ్వు కొనేసుకున్నావు కదా, నాకు డబ్బులు ఇచ్చేసావు కదా, నీకు పొసెషన్ ఇచ్చేసాను కదా, ఇంకా నీకు నాకు సంబంధం ఏంటని చెప్పేసి నన్ను అడగచ్చా? అంటే అడగొచ్చు కదా సార్, అంటే తనే అమ్మాడు కదా అని. అవునమ్మా, అమ్మాను. ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి అడగడానికి రైట్ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నాను. ఉంటుంది సార్. మరి నేనేమంటున్నానంటే, మనం ఎక్కడైనా సరే ఈ పనికి ఓనర్ నువ్వా అని చెప్పేసి నువ్వు నన్ను ఎక్కడైనా అడిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన సేపు కూడా నువ్వు ఎక్కడైనా సరే పెన్ను చూసుకున్నావు కానీ పెన్ను బాగా రాస్తుందా, పెన్ను బాగా ఇది చూస్తుందా, అంటే బాగా వర్క్ అవుతుందా అని చెప్పేసి చూసుకున్నావు కానీ ఈ పెన్ను నీదా అని చెప్పేసి నువ్వు నన్ను ఒక్క మాటన్నా అడిగేవా? అడగలేదు సార్. మరి అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది కదా సార్, అంటే తనదే కాదని. అవునమ్మా, ఇప్పుడు నేను నీకు పెన్ అమ్మేసానంటే నువ్వేమనుకుంటావు ఫస్ట్? పెన్ తందే అని అనుకుంటాం. నాదే అని అనుకుంటావా? ఎస్ సార్. అవునా కదా? సో ఈ పెన్ నాదే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు చూసావా? అదే యాక్ట్ లో స్పెసిఫై చేస్తున్నాడమ్మా. ఇది కండిషన్ యాస్ టు టైటిల్. ప్రతి ఒక్కరిని కాంట్రాక్ట్ లో మనం అంటే ఎవరైతే గూడ్స్ అమ్ముతున్నారో వాటి దగ్గరికి వెళ్ళి ఈ గూడ్స్ నీవేనా, నీ ఓనర్షిప్ చూపించు, ఇవన్నీ మనం అడగాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఒకవేళ అడగకపోయినా సరే, ఒకవేళ టైటిల్ నాది కాదు అంటే గనక అక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని డిఫీట్ చేసినట్టేనంట. ఓకే సార్. అదే ఇంప్లాయిడ్ కండిషన్ అమ్మా. ఎస్ సార్. అంటే ఇన్బుల్ట్ గా కాంట్రాక్ట్ లోనే ఏమున్నట్టు, ఇప్పుడు నేను నీకు అమ్ముతున్నానంటే గనక కాంట్రాక్ట్ లో ఏమున్నట్టు, ఈ పెన్ను నాది, ఈ పెన్ను మీద నాకు ఓనర్షిప్ ఉంది, ఆ ఓనర్షిప్ నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి మన కాంట్రాక్ట్ లోనే ఉన్నట్టంట. ఏది మనం రాసుకున్న టర్మ్స్ లో చూపించి ఓనర్షిప్ గురించి అని చెప్పేసానంటే మనం రాసుకున్న కాంట్రాక్ట్ లో కానీ మనం మాట్లాడుకున్న వర్డ్ ఆఫ్ మౌత్ లో కానీ ఆ కండిషన్ యాస్ టు టైటిల్ అనేది లేదు. కానీ ఎందులో ఉంది, యాక్ట్ మన ప్రతి కాంట్రాక్ట్ లో కొన్ని కండిషన్స్ ని ఇన్బిల్ట్ చేసింది. ఆ ఇన్బిల్ట్ చేసిన కండిషన్స్ లో కండిషన్ యాస్ టు టైటిల్ ఉంది. కాబట్టి కండిషన్ యాస్ టు టైటిల్ కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేయాలి, పెన్ ఓనర్ నువ్వు కాదు కాబట్టి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది బయ్యర్ గా నీకు వస్తుందమ్మా. తర్వాత నువ్వు నాకు పే చేసిన ప్రైస్ ని కూడా రిఫండ్ తీసుకునే రైట్ అనేది కాంట్రాక్టే క్యాన్సిల్ అయిపోయినప్పుడు నువ్వేం చేసుకోవచ్చు, నువ్వు నాకు పే చేసిన ప్రైస్ అనేది రిఫండ్ తీసుకునే రైట్ కూడా నీకు వస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఎక్కడైనా ఓనర్షిప్ గురించి మెన్షన్ చేస్తామా కాంట్రాక్ట్ లో? చెయ్యం సార్. సో చేయకపోయినా సరే కాంట్రాక్ట్ లో ఇన్బుల్ట్ గా ఆ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. చదువు ఇప్పుడు. It is an important implied condition in every contract of sale. According to this condition, it is presumed that the seller has a valid title to the goods. That is, he has the right to sell goods. If later on the buyer comes to know that the seller had no valid right to sell the goods, then he may reject the goods and claim the refund of the price. If already paid, the implied condition may be analyzed as under. In case of sale, the implied condition is that the seller has the right to sell the goods, and in case of an agreement to sell, the implied condition is that the seller will have the right to sell the goods at the time when the ownership is to pass from the seller to the buyer. Okay. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒకవేళ ఫస్ట్ మనం కాంట్రాక్ట్ లో సేల్ చేసేసిన సెల్లర్ బయ్యర్ కి సేల్ చేసిన అందులో ఎక్కడా కూడా అగ్రిమెంట్ లో లేకపోయినా అక్కడ ఇందులో ఏమున్నట్టు, అక్కడ ఆ కండిషన్ అనేది ఇన్బుల్ట్ గా ఉన్నట్టు. అర్థమైందా? సో అలాంటప్పుడు బయ్యర్ ఏమనుకోవచ్చు, సెల్లర్ కి ఓనర్షిప్ ఉంది అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకోవచ్చు అంట. ఓకే. సో అందులో ఈ కాంట్రాక్ట్ లో లేకపోయినా సరే వాడు ఎస్యూమ్ చేసుకుని వాడు అనుకోవచ్చు వాడికి ఓనర్షిప్ ఉంది కాబట్టి అమ్ముతున్నాడు అని చెప్పేసి తీసుకోవచ్చు. రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే ఓనర్షిప్ లేదని ప్రూవ్ అయితే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చమ్మా, యూ కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అండ్ యూ కెన్ క్లెయిమ్ ద ప్రైస్. అదే సేల్ అంటే సేల్ కి అగ్రిమెంట్ సేల్ కి డిఫరెన్స్ ఏంటమ్మా, ఓనర్షిప్ ఇది అనేది ఇమిడియట్ గా ట్రాన్స్ఫర్ అయితే సేల్ అంటారు, ఓనర్షిప్ అనేది ఫ్యూచర్ డేట్ లో ట్రాన్స్ఫర్ అయితే అగ్రిమెంట్ టు సెల్ అంటారు. ఓకే సార్. సేల్ అంటే ఇమిడియట్ గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను నీకు ఓనర్షిప్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయగలను, అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లో ఎంటర్ అయ్యే టైం కి నాకు ఓనర్షిప్ అనేది ఉంటే. అర్థమైందమ్మా? అందుకని ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఇంప్లాయిడ్ కండిషన్ ఇస్ దట్ సెల్లర్ హ్యాస్ ద రైట్ టు సెల్ ద గూడ్స్. అమ్మే టైంకే వాడికి రైట్ టు సెల్ ద గూడ్స్ అనేది ఉంది అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకోవాలంట, అక్కడ కండిషన్ ఉన్నట్టంట.
ఓకే సార్. కానీ అగ్రిమెంట్ టు సెల్ అలా కాదు. అగ్రిమెంట్ టు సెల్ లో నేనేం చెప్తున్నాను, ఫ్యూచర్ లో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు. ఎస్ సార్. సో ఫ్యూచర్ లో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నప్పుడు ఇక్కడ నాకు ఈ రోజున ఓనర్షిప్ లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో వస్తుంది. కానీ ఫ్యూచర్ లో ఎక్వైర్ చేయాలి. నేను అట్ ద టైమ్ ఆఫ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసే టైంకి నాకు ఓనర్షిప్ ఉంటది అని చెప్పేసి ఉండాలమ్మా, ఉంటది అని చెప్పేసి ఇంప్లాయిడ్ కండిషన్. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో నాది కాని వస్తువు దాని గురించి కూడా అమ్మేయడానికి నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చా? అలా అవ్వకూడదు సార్. నాది కాని వస్తువుని అమ్మడానికి కూడా నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వడానికి లేదా? అగ్రిమెంట్ టు సెల్. అగ్రిమెంట్ టు సెల్ ఉంటుంది సార్. అగ్రిమెంట్ టు సెల్ లోకి ఎంటర్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నువ్వు నేను నించున్నావమ్మా, ఎదురుకుంటూ ఒక కార్ వెళ్తుందమ్మా, ఆ కార్ నీకు అమ్మేస్తానని చెప్పేసి చెప్పాను, ముందే అగ్రిమెంట్ లోకి వచ్చాను నేను. అలా రావచ్చా? రావడానికి లేదా? కార్ వెళ్తుంది, అదే కార్ ఎవరిదో కూడా నాకు తెలియదు, దానికి ఓనర్ నేను కాదు, కానీ అది బయ్యర్ తెలియదు. దానికోసం నేను అగ్రిమెంట్ టు సెల్ లోకి ఎంటర్ అవ్వచ్చా? అవ్వకూడదు సార్. అవ్వకూడదమ్మా. అవ్వకూడదు సార్. అంటే బయ్యర్ తెలియదు కదా సార్. అది నువ్వు బయ్యరు, నేను సెల్లరు. ఎస్ సార్. నువ్వు బయ్యరు, నేను సెల్లరు. నేను ఏం చెప్పానంటే ఇలా కార్ వెళ్తుంది కదా, ఆ కార్ నీకు అమ్ముతాను అని చెప్పేసి చెప్పాను నేను. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో ఆ కార్ ని నేను నీకు అమ్ముతాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఇప్పుడు ఆ కార్ ని అమ్మడానికి నేను అగ్రిమెంట్ టు సెల్ లోకి ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ అవ్వడానికి లేదా అంటున్నాను. ఎంటర్ అవ్వచ్చు సార్. అట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కార్ కి ఓనర్షిప్ నా దగ్గర లేకపోవచ్చు. ఎస్ సార్. కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసే టైం కి మాత్రం ఆ కార్ ఓనర్షిప్ నా దగ్గర ఉండాలి. ఓకే సార్. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఓనర్షిప్ లేదనుకో, ఆ కార్ అలా వెళ్తుంది, ఆ కార్ నీకు అమ్ముతానని చెప్పేసి చెప్పాను, రాత్రికి వెళ్ళి ఆ ఇంట్లో కార్ కొట్టేసి తీసుకొచ్చాను, ఆ కార్ అమ్మేస్తున్నాను నీకు, కానీ ఓనర్షిప్ నా దగ్గర ఉందా? ఓనర్షిప్ లేదు సార్. లేదు కదా. సో ఖచ్చితంగా ఏం చేయాలి, నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్వైర్ చేసి ఓనర్షిప్, ఆ ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేయాలమ్మా. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది. సో అలా కనుక లేకపోతే కనుక, ఒకవేళ ఓనర్షిప్ నా దగ్గర లేకపోతే కనుక ఆటోమేటిక్ గా నీకు ఏమొస్తుంది, రైట్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే సార్. అండ్ వాట్ ఎవర్ ద ప్రైస్ పే చేసింది వెనక్కి తీసుకునే, రిఫండ్ తీసుకునే రైట్ అనేది నీకు వచ్చేస్తుందంట. ఎస్ సార్. దట్ ఈస్ కండిషన్ యాజ్ టు టైటిల్. ఎస్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే అగ్రిమెంట్ టు సెల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మన దగ్గర ఓనర్షిప్ అని ఉండాల్సిన రిక్వైర్మెంట్ లేదు. మనది కాని వస్తువును కూడా మనం అమ్మేయచ్చు, అగ్రిమెంట్ టు సెల్ లోకి ఎంటర్ అయిపోవచ్చు, కానీ అది ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసే టైంకి మనం ఓనర్షిప్ ఎక్వైర్ చేసేసి ఉండాలి. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చదవనా సార్? అవసరం లేదమ్మా. కండిషన్ యాజ్ టు డెస్పిరేషన్ సెక్షన్ 15. డిస్క్రిప్షన్ చూడాలి. డిస్క్రిప్షన్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫర్దర్ ఒక పాయింట్ చూసిన తర్వాత చదువుదిగానమ్మా. ఓకే, రైట్. సో నేను సెల్లరు, నువ్వు బయ్యర్ అమ్మా. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. నువ్వు ఒక రైస్ కుక్కర్ కొందామని చెప్పేసి వచ్చావు నా దగ్గరికి, నాది కుక్కర్ షాపు, నా దగ్గరికి సార్ నాకు ఒక కుక్కర్ కావాలి సార్ అని చెప్పేసి నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఎస్ సార్. నేను ఒక కుక్కర్ చూపించాను, ఇది మల్టీపర్పస్ కుక్కర్ నాన్న, ఇందులో రైస్, బిర్యానీ, ఉప్మా, నీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇందులో, పకోడీలు, లేకపోతే సమోసాలు, ఇంకా పూరీలు, గారెలు, ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక కుక్కర్ చూపించానంట. ఎస్ సార్. ఓకే, సో ఇది మల్టీపర్పస్ కుక్కర్ అని చెప్పేసి నువ్వేం చేసావు, ఆ కుక్కర్ తీసుకుని కొనుక్కొని వెళ్ళావు నా దగ్గర నుంచి. ఎస్ సార్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమని, ఇది మల్టీపర్పస్ కుక్కర్ కాదే. ఆ కుక్కర్ రైస్ వండుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు, గారెలు, బూర్లు, పూరీలు ఏమి అవ్వవు అని చెప్పేసి తెలిసింది. ఎప్పుడు మీ ఆవిడ తగిలించిన తర్వాత ఇలాంటిది కొనుక్కొని వస్తావా అని చెప్పేసి అని. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. రైట్. కొట్టిందా? కొట్టలేదు సార్. రైట్, కొట్టకుండా అని చెప్పింది అనమాట. పోన్లే, మంచి అమ్మాయి. సో కాబట్టి ఆ కుక్కర్ తీసుకొచ్చేసి, సార్ ఇక్కడ మీరు చెప్పిన పర్పస్ ఏది ఇందులో సర్వ్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి చెప్పావు.
అంటే Yes, sir. మీ డిస్క్రిప్షన్ తగినట్టు గూడ్స్ లేవు అని చెప్పేసి చెప్పావంట. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో నేను ఎక్కడైనా డిస్క్రిప్షన్ తగినట్టు ఉంటాయి అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి ఎక్కడైనా రూల్ ఉందా? మనం ఎక్కడైనా అగ్రిమెంట్ లో రాసుకున్నామా? ఓవరాల్ గా అనుకున్నావా? నేను చెప్పాను, నేను చెప్పడానికి 100 చెప్తే నమ్మేవాడిని. అవునా Yes, కదా? ఎస్ సార్. సో నువ్వు నేను 100 చెప్పినా సరే అది దాని ప్రకారం ఉండాలి అని చెప్పేసి ఎక్కడైనా ఏ లాలోనా ఉందా అని చెప్పేసి నేను అడిగానమ్మా. ఓకే సార్. అవునా? ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుందా? మనం ఎక్కడైనా Yes, sir. రాసుకున్నావా ఎక్స్ప్రెస్ గా కానీ, రిటర్న్ గా, ఓరల్ గా కానీ, రిటర్న్ గా కానీ నేను ఎక్కడైనా రాసి ఇచ్చానా వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసని? ఇవ్వలేదు సార్. మరి అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు అది ఉంటుంది అని చెప్పేసని నీకు అంటే నువ్వు ఎలా అనుకున్నావు? అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రకారం ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం అక్కడ గూడ్స్ వర్క్ అవుతాయి, వర్క్ అవ్వాలి. లేకపోతే గనక ఇక్కడ ఏంటి నువ్వు అంటే ఉంటాయి అని చెప్పేసి ఎక్కడ చెప్తున్నారు? ఎంప్లాయిడ్ కండిషన్స్ లో చెప్తున్నారు. అంటే కాంట్రాక్ట్ లో ఎక్స్ప్రెస్ గా చెప్పుకోకపోయినా సరే లా ఇట్ సెల్ఫ్ ఇంపోజెస్ దట్ ద ఏమంటారు ప్రొడక్ట్ షుడ్ బి యాజ్ పర్ డిస్క్రిప్షన్ తగినట్టుగా ఉండాలి అని చెప్పేసి చెప్పారమ్మా. ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్. సో ఒకవేళ డిస్క్రిప్షన్ ప్రకారం లేకపోతే మన ఎక్స్ప్రెస్ గా అనుకోకపోయినా సరే అక్కడ ఏం చేయొచ్చు? అక్కడ మనం రీఫండ్ చేసుకోవచ్చు సార్. కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మీకు వస్తుంది. ఎస్ సార్. ఓకే రైట్. సార్ ఈసారి నేను ఓవరాల్ గా చెప్పలా, మీకు ఒక కుక్కర్ అనగానే నేను ఒక కుక్కర్ ఇచ్చేసాను. ఓకే, రైస్ కుక్కర్ అనగానే కుక్కర్ ఇచ్చాను. దాని మీద ఉంది మల్టీ పర్పస్, ఈ పూరీలు గారెలు అన్ని రాసి ఉన్నాయి, నేనేమి చెప్పలా. సో అప్పుడు ఆ డిస్క్రిప్షన్ ప్రకారం ఆ ప్రొడక్ట్ వర్క్ అవ్వట్లేదు. ఓకే సార్. అప్పుడు నీ పర్పస్ సర్వ్ అవుతుందా? పర్పస్ సర్వ్ అవ్వట్లేదు సార్. సో మెయిన్ ఎసెన్షియల్ పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేసుకోవచ్చు? కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్. అది ఎక్కడన్నా రాసి చెప్పామా అని చెప్పేసి అంటే అగ్రిమెంట్ లో రాసుకున్నామంటే అది నువ్వు చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం గూడ్స్ ఉంటాయి అనేది ఇంప్లాయిడ్ గా ఉన్న కండిషన్. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, చదువు. Sometimes the goods are sold by description. In such cases, the implied condition is that the goods shall correspond with the description. The term correspondence with description means that the goods purchased by the buyer must be same which are described by the seller. If subsequently it is discovered that the goods do not correspond with the description, the buyers may reject the goods and claim the refund of the price if already paid. ఓకే, అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే డిస్క్రిప్షన్ ప్రకారం కరెస్పాండెడ్ గా గూడ్స్ ఉండాలి, లేకపోతే ఏం చేసుకోవచ్చు? కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మనకు వస్తుంది. వాట్ ఎవర్ ద ప్రైస్ పేడ్ అనేది మనం తీసుకునే రైట్ అనేది మనకు వచ్చేస్తుందంట. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. నెక్స్ట్ కండిషన్ యాజ్ టు శాంపిల్. అంటే జనరల్ గా మేజర్ గా శాంపుల్ అనగానే మనకి నీకు కానీ నాకు కానీ ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే రైస్ శాంపిల్ అమ్మా. రైస్ ఎప్పుడైనా శాంపిల్ చూస్తారా? చూస్తాం సార్. రైస్ శాంపిల్ చూసినప్పుడు నేను నీకు ఒక రైస్ చూపించాను, బాస్మతి రైస్ చూపించాను నీ చేతిలో వేసి. ఓకే సార్, నేను ఇవి అమ్ముతాను సార్ అని చెప్పాను నీకు. ఈ క్వాలిటీ చాలా బాగుంటది అని చెప్పాను. ఓకే, ఈ రైస్ తీసుకెళ్లి మీ ఇంట్లో మీ అమ్మగారికి చూపించావు. ఓకే, అబ్బా సూపర్ ఉన్నాయి, ఇవే తీసుకురా అని చెప్పేసి నీకు నా దగ్గర పంపించారు. సార్ ఈ శాంపిల్ నచ్చింది మాకు, ఇందులో ఈ ప్రోడక్ట్ దీనికి సంబంధించిన రైస్ ప్యాక్ ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అడిగావు. సో నేను ఏం చేశానంటే స్వర్ణ మసూరి బియ్యం ఇచ్చేసాను. ఓకే సార్. నీకు చూపించిన శాంపిల్ ఏంటి? బాస్మతి సార్. నీకు ఇచ్చిన డెలివరీ ఏంటి? స్వర్ణ మైసూర్. సో ఇది తీసుకెళ్లేసరికి ఇంట్లోని మీ అమ్మగారు ఏం చేస్తారు? ఈ బియ్యం వద్దని చెప్తారు సార్. సో ఇందాక నేను ఇచ్చిన కుక్కర్ ఉంది కదా, అది వచ్చి కొడతారు. అంతే కదా? నువ్వు చూపించిన శాంపుల్ ఏంటారు, నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటారు అని చెప్పేసి అది చూసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఆ రైస్ పట్టుకుని నా దగ్గరకు వచ్చావు. ఓకే సార్.
ఓకే, నేను సార్ మీరు శాంపుల్ ప్రకారం గూడ్స్ డెలివర్ చేయలేదు సార్ అని చెప్పేసి అని అడిగావు. ఎస్ సార్. నేను ఎక్కడైనా రాసి ఇచ్చానా నీకు? నేను అదే శాంపుల్ ప్రకారం గూడ్స్ ఇస్తానని రాసి ఇచ్చానా నేను నీకు అని అడిగాను. ఎస్ సార్ అండి. సో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? శాంపుల్ ప్రకారం ఇవ్వాల్సిన ఎక్కడ అవసరం కూడా ఉంది సార్. అగ్రిమెంట్ లో రాసుకోలేదు కదా మనం. ఓరల్ గా అనుకోవడం కానీ రాసుకోవడం కానీ లేదు కదా, దీని ప్రకారమే ఇస్తానని చెప్పేసని. ఎస్ సార్. ఓకే, సో నువ్వు నీకు నచ్చింది నువ్వు ఇచ్చావు, నాకు నచ్చింది నేను ఇచ్చాను అన్నాను. ఎస్ సార్. నా దగ్గర ఉన్న రైస్ శాంపిల్స్ లో ఒక శాంపుల్ నువ్వు సెలెక్ట్ చేసి నాకు ఇచ్చావు, నా దగ్గర ఉన్న రైస్ లో నాకు నచ్చింది నీకు ఇచ్చాను, అందులో తేడా ఏముందని అడిగాను. ఎస్ సార్. సో ఇక్కడ ఎక్కడైనా ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ అగ్రిమెంట్ లో మనం రాసుకున్నామా అని చెప్పేసానంటే రాసుకోలేదు సార్. రాసుకున్నప్పుడు కూడా మన దగ్గర రైట్ టు క్యాన్సిల్ అనేది వస్తుందా? వస్తుంది సార్. ఎలా వస్తుంది? ఎందుకంటే లా అనేది కాంట్రాక్ట్ లో ఎంప్లాయిడ్ కండిషన్ అనేది పెడుతుందంట. ఎస్ సార్. ఓకే, ఆ ఎంప్లాయిడ్ కండిషన్ ఏంటనే చూడమ్మా, చదువు. In case of sale of goods by showing the sample to the buyer, there are following 3 implied conditions: that the goods delivered shall correspond with the quality of the sample. Section 7, subsection 2, clause A. 17 అమ్మా, 17 సెక్షన్ సబ్సెక్షన్ 2A. నెక్స్ట్. That the buyer shall have a reasonable opportunity of comparing the bulk with the sample. Section 17, subsection 2B, clause B. Next. That the good shall be free from the latent defects, that is the defects which are not discoverable on reasonable examination of sample. సో ఇక్కడ నువ్వు ఏదైనా సరే శాంపిల్ కి అగెనిస్ట్ గా నువ్వు గూడ్స్ అమ్ముతున్నావు అంటే కనుక 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఇందులో. ఒకటేంటి, ద గూడ్స్ డెలివర్డ్ షల్ బి కరస్పాండ్ విత్ ద శాంపిల్. ఖచ్చితంగా శాంపిల్ కి తగినట్టుగా గూడ్స్ అనేవి ఉండాలి. శాంపిల్ ని కరస్పాండ్ రిప్రజెంట్ చేసే విధంగా శాంపిల్ గూడ్స్ ఉండాలి. తర్వాత బయ్యర్ కి మనం రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలంట. మరి నేను ఇచ్చిన శాంపుల్ ఇక్కడ నేను ఇచ్చిన ప్రొడక్ట్ రెండు ఒకటేనా చెక్ చేసుకో అని చెప్పేసి రీజనబుల్ ఆపర్చునిటీ ఇవ్వాలంట. అండ్ గూడ్స్ షల్ బి ఫ్రీ ఫ్రమ్ లేటెంట్ డిఫెక్ట్స్ అంటాడు. ఓకే, అంటే లేటెంట్ డిఫెక్ట్స్ అంటే చూడగానే తెలిసే ఈ డిఫెక్ట్స్ లోకి ఉండకూడదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. సో ఇలాగా ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అక్కడ ఏమంటమ్మా, కండిషన్ యాజ్ టు శాంపుల్ ఉన్నట్టు, ఖచ్చితంగా శాంపుల్ ప్రకారం గూడ్స్ లేనట్టు అక్కడ మనం కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. నెక్స్ట్. నెక్స్ట్ చదవండి. కండిషన్ యాజ్ టు శాంపుల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్. సెక్షన్ 15. సో నేను నీకు శాంపుల్ చూపించాను, డిస్క్రిప్షన్ చెప్పాను. ఎస్ సార్. శాంపుల్ చూపించాను, డిస్క్రిప్షన్ చెప్పాను. అలాంటప్పుడు రెండు ఉంటే కనుక అప్పుడు ఎంప్లాయిడ్ కండిషన్ ఏమొస్తుంది, నేను శాంపుల్ చూపించాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను కాబట్టి రెండింటిని సాటిస్ఫై చేయాలంట. ఎస్ సార్. ఒకవేళ ఏదో ఒకటి సాటిస్ఫై చేయకపోయినా సరే ఏం చేయొచ్చు, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ నీకు వచ్చేస్తుందంట. ఎస్ సార్. నేను నీకు శాంపుల్ చూపించకుండా అమ్మితే అప్పుడు డిస్క్రిప్షన్ ఉంటుంది కదా సార్. డిస్క్రిప్షన్ కూడా చెప్పకుండా అమ్మితే ఇప్పుడు అంటే చెప్పకుండా అమ్మినా ఇప్పుడు మన ప్రొడక్ట్ తను చెప్పినట్టు ఉండాలి సార్. ఓకే, అంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేది ఎక్కడైనా రాసి కానీ రిటర్న్ ఓరల్ గా కానీ మనం చెప్పిన దాని ప్రకారం ఉంటే అక్కడ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా. అలా డిస్క్రిప్షన్ ఏం చెప్పలా, డిస్క్రిప్షన్ ఏం లేదు. అలాంటప్పుడు కూడా మన ప్రొడక్ట్ తను అలా ఉండకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్. ఓకే, సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద బట్టలు అమ్ముతారు కదమ్మా. ఎస్ సార్. ఓకే, సో నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఓకే సార్, నాకు ఒక పేర్ ఆఫ్ ప్యాంటు షర్ట్ కావాలన్నావు, జీన్ ప్యాంటు టీ షర్ట్ కావాలన్నావు. ఓకే బాబు ఇది తీసుకొని చెప్పాను నేను. ఎస్ సార్. లేకపోతే అక్కడ ఉన్నాయి నువ్వే సెలెక్ట్ చేసుకుంటే నువ్వే రెండు సెలెక్ట్ చేసుకున్నావు. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ ఎక్కడైనా సరే నేను శాంపుల్ చూపించానా? చూపించలేదు సార్. లేదా డిస్క్రిప్షన్ ఇచ్చానా? ఇవ్వలేదు సార్. సో శాంపుల్ లేదు, డిస్క్రిప్షన్ లేదు. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఇక్కడ నీ పర్పస్ అంటే ఇక్కడ రెండు శాంపుల్ లేదు, డిస్క్రిప్షన్ లేదు.
అలాంటప్పుడు ఒకవేళ ఆ గూడ్స్ గనక ఇప్పుడు టీ షర్ట్ వేసుకోవడానికి పని చేయట్లేదు, జీన్ ప్యాంట్ తొడుక్కోవడానికి పని చేయట్లేదు, అలాంటప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది ఉంటుందా ఉండదా నీకు? ఉండదు సార్. ఉండదమ్మా. ఉండదు సార్. అసలు కొనుక్కునేది ఎందుకు బట్టలు? వేసుకోనండి. వేసుకోవడానికే కదా. ఎస్ సార్. నీ పర్పస్ సర్వ్ అవుతుందా? పర్పస్ సర్వ్ అవ్వట్లేదు సార్. మరి సర్వ్ అవునప్పుడు నీ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది సార్. అంటే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చా? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్, పర్పస్ సర్వే అవ్వలేదు కాబట్టి. ఓకే, రైట్. ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, ఇంకొక దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తున్నాను. నీ టీ షర్ట్ సైజ్ వచ్చేసరికి ఒక లేకపోతే ఒక 34 అనుకుందాం. ఎస్ సార్. ఓకే, నువ్వు వచ్చి 28 తీసుకున్నావు టీ షర్ట్. ఎస్ సార్. ఓకే, సో 28 టీ షర్ట్ తీసుకున్నావు. వచ్చి సార్ ఇది నాకు సరిపోవట్లేదు, ఇది ఎలా అమ్మారు సార్, నాకు నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసండి, డబ్బులు ఇచ్చేయండి అని చెప్పేసి నువ్వే తీసుకున్నావు, తీసుకున్నావు, వెళ్ళిపోయి కొనుక్కుని వెళ్ళిపోయావు డబ్బులు ఇచ్చేసి. ఎస్ సార్. ఇప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ నీకు వస్తుందా రాదా? అంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రాదు సార్. కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ రాదా? రాదు సార్. అదే నువ్వు నన్ను వచ్చి సార్ నాకు సరిపడా టీ షర్ట్ ఇవ్వండి అని చెప్పేసానంటే నేను ఒక టీ షర్ట్ తీసి ఇచ్చానంట. ఎస్ సార్. అంటే అప్పుడు వస్తుంది సార్. అప్పుడు వస్తుందమ్మా. ఎస్ సార్. సో అంటే వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి సెల్లర్ వచ్చిన ప్రతి ఒక్కడు పర్పస్ కనుక్కుని, ఓకే, సో ఆ పర్పస్ కనుక్కుని అమ్మాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది సార్. అంటే తనకు కావాల్సిందే వారు చూపించారు కదా సార్. అవునమ్మా, అలా కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని పెట్టానమ్మా. ఓకే, ఎస్ సార్. అందులోంచి వచ్చి నాకు ఆ ప్రోడక్ట్ కావాలని చెప్పేసి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. అది తీసాను, రేట్ చూసాను, నీకు ఇచ్చాను, ఇది తీసుకెళ్ళిపో అన్నాను. ఎస్ సార్. ఓకే, సో నిన్ను పిలిచి దేనికి సార్ పర్పస్ ఏంటి, దేనికి నీకేనా లేకపోతే ఇంకెవరికైనా అని చెప్పేసి అన్ని విషయాలు కనుక్కోవాల్సిన బాధ్యత సెల్లర్కు ఉంటదా? ఉండదు సార్. ఉండదు కదా. ఎస్ సార్. ఓకే, సో సపోజ్ మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చెప్పారంటే గనక వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకురమ్మన్నారు. ఎస్ సార్. ఓకే, సో నువ్వేం చేసావంటే వచ్చి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తీసుకెళ్ళావు. ఓకే సార్. ఓకే, రాగానే అక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఉంది, అది ఇవ్వండి అని అన్నావు, అది తీసుకున్నావు, తీసుకెళ్ళిపోయావు. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు వచ్చి కాంట్రాక్ట్ ని ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తీసుకున్నావు కదా, అది కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంటుందా? ఉండదు సార్. ఎందుకు ఉండదు? ఎందుకంటే అది మనమే తీసుకున్నాం కదా సార్. నువ్వు వచ్చి సెల్లర్ కి నీ పర్పస్ చెప్పావా? చెప్పలేదు సార్. సార్ వాషింగ్ మిషన్ లిక్విడ్ కావాలి అని చెప్పేసి నువ్వేనా చెప్పావా? చెప్పలేదు సార్. చెప్తే వాడు పర్టికులర్ గా వాషింగ్ మిషన్ క్లీనింగ్ లిక్విడ్ ఇస్తే అప్పుడు అనుకోవచ్చు, లేకపోతే ఆడు వాషింగ్ మిషన్ క్లీనింగ్ లిక్విడ్ కాకుండా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఆడిచ్చాడు అనుకోమ్మా, అప్పుడు నీకేమొస్తుంది? అప్పుడు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుంది సార్. అంతే కదా. కానీ ఇక్కడ బయ్యర్ కి ఎక్కడా కూడా సరే సెల్లర్ కి ఎక్కడా కూడా బయ్యర్ యొక్క పర్పస్ తెలుసుకోవాల్సిన అప్లికేషన్ అనేది ఉండదు. ఓకే సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో బయ్యర్ కి అప్పుడు సారీ సెల్లర్ కి బయ్యర్ యొక్క పర్పస్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండదంటమ్మా. ఓకే సార్. అలాగని చెప్పేసి తీసుకెళ్ళిన ప్రొడక్ట్ అసలు ఉపయోగపడట్లేదు అనుకో, వాడి పర్పస్ కి యూజ్ అవ్వట్లేదు. అది ఏదైతే పర్పస్ ఉంటుందో, ఇప్పుడు బట్టలు అంటే బట్టలు వేసుకోవడానికి పని చేయాలి. సో నువ్వు జీన్ ప్యాంట్ మడతెట్టేసి ఉన్న జీన్ ప్యాంట్ తీసుకుని వెళ్ళిపోయావు, ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటే కనుక దానికి ఒక కాల్ లేదు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. వస్తుందా? ఎలా వస్తుంది అంటే మీరు పర్పస్ అక్కడ అవ్వట్లేదు కదా సార్. ఇప్పుడు జీన్ ప్యాంట్ నువ్వు వచ్చి నాకు 2 కాళ్ళు ఉన్న ప్యాంట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగావా? అడగలేదు సార్. నువ్వే తీసుకుని వెళ్ళిపోయావు కదా. ఎస్ సార్. ఓకే, అందులో నా తప్పేనా ఉందా? తప్పేం లేదు సార్. మరి అలాంటప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుందా నీకు? వస్తుంది కదా సార్. ఎలా వస్తుంది? మీరు పర్పస్ అక్కడ అవ్వలేదు కదా సార్. మన జీన్ ప్యాంట్ అంటే అది వేసుకోవడానికి పని చేయాలి కదా సార్. అవును, ఆ వేసుకోవడానికి పని చేయలేదు కాబట్టి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది నీకు వస్తుంది అని చెప్పేసి అని అంటున్నావు, అంతేనా? ఎస్ సార్. రైట్. అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. అంటే
నువ్వు అనుకున్న పర్పస్ సర్వ్ అంటే నువ్వు అనుకున్న పర్పస్ సర్వ్ అవడం అనేది పక్కన పెడితే ఆ ప్రోడక్ట్ దేనికైతే మనం కొంటున్నామో దేనికైతే ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే పర్పస్ అనేది ఖచ్చితంగా సర్వ్ అవ్వాలి. అలాగని చెప్పి నువ్వు అనుకున్న ప్రతి పర్పస్ సర్వ్ అవ్వాలని చెప్పేసి అని మనం అనుకోలేం. అన్లెస్ అదర్వైజ్ నువ్వు వచ్చి అడిగితే గనక, నువ్వు వచ్చి బయ్యర్ వచ్చి సెల్లర్ దగ్గరకు వచ్చి అడిగాడు, సార్ నాకు ఇలాగ ఉంది, నాకు పర్టికులర్ గా ఒక ఆస్పెక్ట్ ఇది ఇవ్వండి అని చెప్పేసని. ఇప్పుడు మెడికల్ షాప్ కి వెళ్తామమ్మా, మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా కంపెనీ పేరు చెప్పి మాత్రం పేరు చెప్పి అడిగేది ఒకలా ఉంటది. సార్ నాకు బాగా తలపోటుగా ఉంది, నాకు ఒక టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగావు. ఓకే, సో అలా అడిగినప్పుడు వాడు ఏం చేయడంటే గనక ఇక్కడ తలపోటు తగ్గడానికి టాబ్లెట్ అడిగితే వాంతులు తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చాడు. ఓకే సార్. ఓకే, అంటే నీ పర్పస్ నువ్వు చెప్పిన తర్వాత దానికి కాంట్రాడిక్టరీగా ఇచ్చాడు కాబట్టి అప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది నీకు వస్తుందమ్మా. అర్థమైందా? అలా కాకుండా నువ్వు వచ్చి డైరెక్ట్ గా వాంతులు తగ్గే టాబ్లెట్ అడిగి స్పెసిఫిక్ గా కంపెనీ నేమో ఆ టాబ్లెట్ నేమో అడిగావు అనుకోమ్మా, అడిగినప్పుడు వాడి పర్పస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా వాడికి? లేదు సార్. లేదు కదమ్మా. లేదు సార్. రైట్. సో కానీ అప్పుడు అదే ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ దేనికోసం అయితే కొన్నామో ఆ కొన్న పర్పస్ అన్నది యూటిలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉన్నది సార్. ఎస్, అర్థమైందమ్మా. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇక్కడ కండిషన్ యాజ్ టు క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఫర్ ది బయ్యర్స్ పర్పస్, అంటే బయ్యర్ పర్పస్ కి సర్వ్ అయ్యేలాగా ఉండాలా ప్రొడక్ట్స్ అని చెప్పేసాను. అర్థమైందా? ఎస్ సార్. సో చదువమ్మా ఒకసారి. Sometimes seller shows sample of the goods to the buyer and also gives sample as well as description. చదివేసామమ్మా ఆల్రెడీ, అయిపోయింది ప్రొడక్ట్, అది అయిపోయింది ఆస్పెక్ట్. శాంపుల్ రెండు ఉండాలి అని చెప్పేసని శాంపుల్ చదివాం, డిస్క్రిప్షన్ చదివాం, మళ్ళీ శాంపుల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ చదవాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్. రైట్, నెక్స్ట్ చదువు. కండిషన్ యాజ్ టు క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఫర్ ది బయ్యర్స్ పర్పస్. ఓకే సార్. Ordinarily there is no complied condition that the implied implied kada complied kada implied. There is no implied condition that the good shall be fit for the particular purpose of the buyer. పర్టికులర్ పర్పస్, ఏ పర్పస్ కోసం అయితే బయ్యర్ కొనుక్కుంటున్నాడో ఆ పర్పస్ సర్వ్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కడ కూడా ఎంప్లాయిడ్ కండిషన్ లేదు. అలాంటిది సెల్లర్ ఇవ్వాల్సిన అప్లికేషన్ అనేది ఉంటుందని ఎక్కడెక్కడ ఎంప్లాయిడ్ కండిషన్ లేదంట. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. If the buyer makes his purpose clear to the seller and buys the goods relying upon his skill and judgment. Skill kadamma, skill and judgment. Skill. Okay sir. Skill and judgment. ఎవర్ స్కిల్ అండ్ జడ్జ్మెంట్? సెల్లర్ యొక్క స్కిల్ అండ్ జడ్జ్మెంట్. నువ్వు వచ్చి నన్ను ఒక టాబ్లెట్ అడగల, నువ్వు వచ్చి నన్ను ఏమడిగావు, నాకు తలపోటుకి టాబ్లెట్ ఇవ్వండి, తలపోటు తగ్గడానికి టాబ్లెట్ అడగండి, తలపోటు రావడానికి కాదు, తలపోటు తగ్గడానికి టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగావు. సో అంటే నువ్వు తలపోటు తగ్గడానికి టాబ్లెట్ అనేది అడిగినప్పుడు నా స్కిల్ జడ్జిమెంట్ నేను యూజ్ చేసి నీకేమిచ్చాను, ఒక టాబ్లెట్ ఇచ్చాను. అలాంటప్పుడు అప్పుడు నీ పర్పస్ సర్వ్ అవ్వకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏంటయ్యా నువ్వు తలపోటు తగ్గడానికి టాబ్లెట్ అడిగితే వాంతులు తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చావు, ఆ తలపోటు తగ్గలేదు, తలపోటు అలాగే ఉంది అని చెప్పేసి నువ్వు వచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అర్థమైందా? రైట్. అది నువ్వు స్పెసిఫై చేయకుండా నువ్వే వచ్చి వాంతులు టాబ్లెట్ అడిగితే నేనైనా చేయగలనా? సో ప్రతి బయ్యర్ని నీకేం కావాలని చెప్తే నేను అడగాల్సిన అవసరం ఉంది, ఈ పర్పస్ ఏంటని అడగాల్సిన అవసరం ఉందా? నాకు అవసరం లేదు. కానీ నువ్వు స్పెసిఫై చేస్తే మాత్రం దానికి తగినట్టుగా నేను కనుక ఆ ప్రోడక్ట్ ఇస్తే మాత్రం ఏం చేయాలి, అక్కడ వాళ్ళు ఇవ్వాలి సార్. అప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ నీకు వస్తుందంట. Then there is an implied condition that the goods shall be fit for the buyer's specific purpose. It is not necessary that the purpose should be expressed in words. The purpose can also be ascertained from the nature of the description of goods. So nature of the description of the goods ని బేస్ చేసుకున్నా సరే మనం ఏం చెప్పొచ్చు, అంటే అక్కడ వర్డ్స్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ ఆఫ్ ది వర్డ్స్ ని బేస్ చేసుకున్నా సరే మనం ఏం చెప్పొచ్చమ్మా, డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్ ని బేస్ చేసుకున్నా సరే అది నీ పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనేది చెప్పచ్చంట. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సపోజ్ నువ్వు బాగా ముసలోడు అయిపోయావు, ఓకే, నీకు పళ్ళు లేవు, పళ్ళన్నీ ఊడిపోయినాయి,
Okay, sir. నేను డెంటిస్ట్ ని. Yes, sir. ఓకే, సో అయితే నీకు పళ్ళ సెట్ ఇస్తానన్నాను. Okay, sir. ఓకే, నువ్వు వచ్చి సార్ పళ్ళు అని చెప్పేసి అని అడిగావు నువ్వు. Okay, sir. ఓకే, అప్పుడు పళ్ళ సెట్ అనేది నేను ఇచ్చాను నీకు, కాకపోతే Yes, నీ sir. సైజు కాదు, నీకంటే Yes, తక్కువ సైజు ఇచ్చాను నేను. Yes, sir. అది నీకు ఉపయోగపడుతుందమ్మా? ఉపయోగపడదు. సార్ ఇక్కడ పళ్ళు సెట్ అని చెప్పేసి నేను పళ్ళు లేకుండా వచ్చినప్పుడు పళ్ళ సెట్ అని చెప్పేసి నాకు పళ్ళ సెట్ ఇవ్వండి అని చెప్పేసి అడగల, పళ్ళ సెట్ నేను ఇస్తానని చెప్పేసి అని చెప్పాను. ఓకే, అలాంటప్పుడు నీ Yes, sir. పర్పస్ సర్వేలో ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? లేదు సార్. నీ పర్పస్ సర్వే అంటే నీ పర్పస్ సర్వే వేయాలో ఇవ్వాల్సిన అవసరం నాకు ఉందా లేదా అంటే కళ్ళు ఎదురుకుంటే కనిపిస్తుంది కదమ్మా. ఎస్ సార్, ఎస్ సార్. అలాంటప్పుడు ఉంటుంది సార్. ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక్కడ సెల్లర్ యొక్క స్కిల్ అండ్ జడ్జ్మెంట్ మీద బయ్యర్ డిపెండ్ అయ్యాడు అని చెప్పేసి అనుకుంటే, అలాంటప్పుడు ఆ పర్పస్ సర్వ్ అవ్వకపోతే కనుక కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది ఎవరికి వస్తుందమ్మా? బయ్యర్కి వస్తుంది. బయ్యర్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఎస్ సార్. చదవనా సార్? కండిషన్ యాజ్ టు మార్కెటబిలిటీ చదువు. నెక్స్ట్. The term marketability has not been defined. మార్కెటబిలిటీ అనమ్మా. Marketability. The term marketability has not been defined in Sale of Goods Act. However, it has been interpreted by the courts. Interpreted అంటే explained. Yes, sir. Interpreted by the courts, and basically it means the two things, namely, if the goods are purchased for resale, then they should be immediately resellable in market under this description. Moreover, the goods should also be marketable at their full value. Example, the cement turned into stone by water is not marketable. Marketable అంటే ఇక్కడ అంటే నువ్వు మార్కెటబుల్ అంటే పెద్ద వర్డింగ్ కాదమ్మా. నువ్వు దేనికోసం అయితే కొంటావో దానికి ఉపయోగపడడం. నువ్వు దేనికోసం అయితే యూజ్ చేసుకుందాం కొనుక్కుంటావో దానికి ఉపయోగపడాలి. ఇప్పుడు నన్ను దగ్గర నుంచి సిమెంట్ కొనుక్కుంటున్నావు అమ్మా, సిమెంట్ దేనికి ఉపయోగపడాలనుకుంటావు? కన్స్ట్రక్షన్. సిమెంట్ ఎవరైనా గోడ కట్టడానికి కదా ఉపయోగిస్తాడు అనుకుంటాడు. ఆ సిమెంట్ లో నీళ్ళు వేసి ఇచ్చాను నీకు. ఓకే సార్. సిమెంట్ లో నీళ్ళు వేస్తే ఏమవుద్దమ్మా? గట్టిగా అయిపోతుంది, రాయి అయిపోతుంది. యూ కెనాట్ ఈవెన్ దాన్ని బ్రేక్ చేయలేవు కూడా. ఎస్ సార్. సో నీ పర్పస్ సర్వ్ అవుతుందా? నీ పర్పస్ కి ఉపయోగపడుతుంది? అది ఉపయోగపడట్లేదు సార్. ఉపయోగపడట్లేదు అంటే నువ్వు కొనుక్కున్న పర్పస్ కి అది ఉపయోగపడాలి. అంటే ఆ ప్రోడక్ట్ దేనికోసం అయితే కొనుక్కుంటే, ఇందాక చూడమ్మా మనం ఇప్పుడు ప్యాంట్ కొనుక్కున్నాం అనుకున్నాం, ప్యాంట్ దేనికోసం ఉపయోగపడాలి? ప్యాంట్ వేసుకోవడానికి ఉపయోగపడాలి. వల్ల ఉపయోగపడట్లేదు అంటే అక్కడ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. పర్పస్ సర్వ్ అవ్వట్లేదు, అంతే కదమ్మా? ఎస్ సార్. సో అలాంటప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసుకున్న రైట్ ఆటోమేటిక్ గా ఉంటుందంట. ఓకే సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్, if the goods are purchased for self-use, then they should be reasonably fit for the purpose for which they are generally used. Example, a watch that will not keep proper time, a pen that will not write, and the tobacco that will not smoke, etc. cannot regard as marketable under such names. ఓకే, సో ఇక్కడ నువ్వు వచ్చి పెన్ అడిగావమ్మా, నేను ఒక పెన్ అమ్మానమ్మా. ఎస్ సార్. ఓకే, సో నువ్వే వచ్చి స్పెసిఫిక్ గా పెన్ అడిగా, పెన్ అమ్మాను. ఆ పెన్ రాయట్లేదు. ఎస్ సార్. పెన్ అనేది ఎవడన్నా ఎందుకు కొనుక్కుంటాడమ్మా? రాసుకోవడానికి సార్. రాస్తుందన్న కదా కొనుక్కుంటాడు, రాయట్లేదు. అలాంటి వచ్చి అడిగావు, పెన్ రాస్తుందా? నువ్వు రాసుకుంటానంటే ఇచ్చానా నేను? నువ్వు నన్ను అడిగావా రాయడం కోసం సార్ అని చెప్పేసి ఎక్కడైనా నీ పర్పస్ చెప్పావా అని చెప్పేసి అంటే, కొన్నది పెన్ అనేది జనరల్ గా ఎవడన్నా దేనికి యూజ్ చేస్తాడు? నువ్వు అనుకున్న పర్పస్ ఏంటి? రాయడం కోసం. దానికి యూజ్ అవ్వాలి కదా. సో యూజ్ అవ్వట్లేదంటే యూ కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ ఈవెన్ ద బయ్యర్ ఇస్ నాట్ స్పెసిఫైడ్ హిస్ పర్పస్. పర్పస్ స్పెసిఫై చేయకపోయినా సరే ఈ మినిమం ఆస్పెక్ట్ లో మార్కెటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాడి పర్పస్ గూడ్స్ దేనికోసం అయితే ఉంటాయో దానికి. అది ఇప్పుడు రీసేల్ అనుకున్నాడు అనుకో, మరి రీసేల్ ఉండాలి, రీసేలబుల్ వాల్యూ ఉండాలి. అలాగే తర్వాత సెల్ఫ్ యూజ్ అనుకుంటే కనుక అనుకున్న పర్పస్ కి అవి యూజ్ అవ్వాలి. నెక్స్ట్ చదువు. In case of sale of by description, there is an implied condition that the goods shall be of marketable quality. Thus, the seller who sells the goods by description is bounded to deliver the goods of the marketable quality.
However, this implied condition will be there only if the following requirements are satisfied. ఎప్పుడు ఉంటదంట ఈ మర్కెంటబిలిటీ అనేది? ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అనేది ఉండాలంటమ్మా. Yes, sir. ఓకే, ఏమన్నా చదువుతున్నట్టు చదువమ్మా. The goods must be sold by description. The seller business is to supply the goods of the description, whether he is a manufacturer or product producer or not. సో మ్యానుఫ్యాక్చర్ అయినా ప్రొడక్ట్ ప్రొడ్యూసర్ అయినా కాకపోయినా సరే అక్కడ గూడ్స్ డిస్క్రిప్షన్ కి తగినట్టుగా మనం ఇవ్వాల్సిన అవసరం అనేది మనకు ఉంటుందంట సెల్లర్ కి. Yes, sir. ఒకవేళ డిస్క్రిప్షన్ తగినట్టుగా లేదు అని చెప్పేసానంటే డిస్క్రిప్షన్ తగినట్టుగా మర్కెంటబుల్ అంటే వాడు దేనికైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడో దానికి. Yes, sir. అప్పుడు ఏం చేసుకోవచ్చంట, వాడి పర్పస్ సర్వ్ అవ్వకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది వాడికి ఉంటుందంట. Yes, sir. అమ్మ నువ్వు కొనుక్కున్న పర్పస్ సర్వ్ అవ్వలేదు అనుకో, నువ్వు వెళ్ళి ఇప్పుడు రిటర్న్ చేస్తావు లేదా గూడ్స్? చేస్తాం సార్. ఆ రిటర్న్ చేసే రైట్ నీకు రావాలా లేదా యాక్ట్ ప్రకారం? ఒకవేళ డబ్బులు ఇవ్వను అంటున్నాడు, రిటర్న్ తీసుకొని అంటున్నాడు, ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు అని చెప్పినా సరే వాడు క్యాన్సిల్ చేయట్లేదు. ఎస్ సార్. ఓకే, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయట్లేదు, డబ్బులు రిటర్న్ అవ్వట్లేదు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? కోర్టుకి వెళ్తాం సార్. కోర్టుకి వెళ్ళాలంటే కనుక కోర్టులో అక్కడ నీకు నీ పర్పస్ సర్వ్ అవ్వలేదు అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసినా సరే యాక్ట్ లో ఉండాలా లేదా? పలానా అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి పలానా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలని యాక్ట్ లో ఉండాలి కదా. కోర్టు ఏమి కొత్తగా చెప్పదమ్మా, యాక్ట్ లో ఏదైతే ఉంటుందో దాన్నే అక్కడ ఇంటర్ప్రిట్ చేసి అక్కడ జడ్జ్మెంట్ చెప్తుంది. ఎస్ సార్. సో అందుకోసం చెప్పేసి ఆ పర్టికులర్ గా అంటే మర్కెంటబుల్ క్వాలిటీ అనేది మర్కెంటబిలిటీ ఉండాలి చెప్పేసి ఇక్కడ మనకి ఇంప్లాయిడ్ కండిషన్ అనేది యాక్ట్ లో చెప్తున్నారంట. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ నోట్ అని ఉంది కదమ్మా, అది ఒకసారి చదువు. ఓకే సార్. In England, the term mercantile quality is defined in section 7 subsection 2 of the Supply of Goods Implied Terms Act 1973, which states that the mercantile quality that the goods shall be as fit for the purpose or purpose of which goods of the kind are commonly bought, as it is reasonable to expect, having regard to any description applied to them, the price if relevant, and all other relevant circumstances. Section 14, subsection 2 of English Sales of Goods Act 1979 also defines the term in the same words. Okay. So, ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా? Commonly brought as it is reasonable to expect, having regard to the description applied to them. అంటే జనరల్ గా మనం దేనికి అయితే కొన్నామో అక్కడ డిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో ఆ పర్పస్ చూసే కొంటాం, డిస్క్రిప్షన్ చూసే కొంటాం. అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ దాన్ని రిప్రజెంట్ చేసేలా ఉండాలి. అమ్మా అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఫోన్ కొన్నాం కానీ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు, ఇన్కమింగ్ రావట్లేదు. ఫోన్ అంటే ఎవడైనా దేనికి కొంటాడమ్మా? ఫోన్ మాట్లాడుకోవడానికే కదా కొంటాడు. సో అది దానికి పని చేయట్లేదు అంటే కనుక నువ్వు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుందా రాదా నీకు? వస్తుంది సార్. సో ఈ ఫోన్ అమ్మేటప్పుడు సార్ ఫోన్ దీంట్లో ఫోన్ చేసుకోవచ్చా, ఫోన్ వస్తుందా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉందా? అది ఉండదు సార్. అలా అడగకపోయినా సరే నీ పర్పస్ సర్వ్ అవ్వకపోతే కనుక అప్పుడు డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది కదా, ఫోన్ కొన్ని దాంట్లోనే ఉంటుంది కదా, యూ కెన్ మేక్ కాల్స్ అండ్ యూ కెన్ రిసీవ్ కాల్స్ అని చెప్పేసి ఆ డిస్క్రిప్షన్ ప్రకారం గూడ్స్ జనరల్ గా కామన్ గా అనుకునే లేకపోతే కనుక మనం ఏం చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మనకు వస్తుంది అని చెప్పేసి అని అంటారు. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? కండిషన్ యాస్ టు హోల్సమ్నెస్. కండిషన్ యాస్ టు హోల్సమ్నెస్ అంటే ఇది కూడా మర్కెంటబిలిటీలో ఒక పార్ట్ ఏనమ్మా. మా మర్కెంటబిలిటీ అంటే ఏమన్నామమ్మా, మనం ఏదైతే పర్పస్ అనుకున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం, అంతేనా? ఎస్ సార్. సో అంటే ఇక్కడ మనకి ఈ హోల్సమ్నెస్ అనేది దేనికోసం అప్లికబుల్ అవుతుందంటే కనుక ఫుడ్ ఐటమ్స్ అంటారమ్మా. ఏమంటాడు? ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఇందాక నీ దగ్గర బ్రెడ్ కొనుక్కున్నాను కదా, ఆ బ్రెడ్ అనేది దేనికి ఉపయోగపడాలి? తినడానికి ఉపయోగపడాలి. సో నువ్వు కండిషన్ యాస్ టు హోల్సమ్నెస్ అంటే నువ్వు అనుకున్న పర్పస్ తినడానికి కొనుక్కున్న బ్రెడ్ తినడానికి ఉపయోగపడాలి అనేది ఇక్కడ ఆస్పెక్ట్ అమ్మా. ఓకే సార్. ఓకే రైట్, చదువు. అంటే మర్కెంటబిలిటీలో ఇది కూడా ఒక పార్టే, కానీ హోల్సమ్నెస్ అంటే ఇట్స్ అప్లికబుల్ టు ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసాను. ఓకే సార్. ఓకే చదువు.
This condition is a part of the condition as to merchantability. It is applicable in case of eatables, that is, foodstuffs and other goods which are used for human consumption. As per the condition, goods sold must be fit for human consumption. గూడ్స్ మస్ట్ బి ఫిట్ ఫర్ ది హ్యూమన్ కన్సంప్షన్ అంటున్నాడు. హ్యూమన్ కన్సంప్షన్ కనుక ఉపయోగపడకపోతే కండిషన్ యాజ్ టు హోల్సమ్నెస్ ని బ్రేక్ చేసినట్టు. Yes, sir. అలాంటప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది నీకు వస్తుంది సార్. వస్తుంది. అర్థమైందమ్మా? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కండిషన్స్ అంట. అర్థమైందా కండిషన్స్ అంటే? అర్థమైంది సార్. రైట్, ఆఫ్ చేసాము. మా లిఖిత వర్మ. మా ప్రసన్న. మా వినిపిస్తుందా ప్రసన్న? యశస్విని. మా రెస్పాండ్ అవ్వాలి. యశస్విని సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. రైట్, అర్థమైందమ్మా కండిషన్స్ అంటే? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ మనకి వారంటీస్ అండి. నెక్స్ట్ ఏంటంట? వారంటీస్. కండిషన్స్ లో ఒకవేళ కండిషన్ ని బ్రీచ్ చేస్తే మనం ఏం చేసామమ్మా? సార్ నా దగ్గర నెట్ కరెక్ట్ గా అవ్వట్లేదు సార్, కనెక్ట్ అవ్వట్లేదు సార్. రైట్, ఆఫ్ చేసాను. మా నాగ సుబ్రహ్మణ్యం. మా నాగ సుబ్రహ్మణ్యం వినిపిస్తుందా? హేమంత్. మా హేమంత్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. రైట్, సో కండిషన్స్ అంటే అర్థమైందమ్మా? ఎస్ సార్. ఒకవేళ కండిషన్ ని బ్రీచ్ చేస్తే ఏం జరుగుతుందమ్మా? అమ్మా నువ్వు వినిపిస్తుందా? ఎస్ సార్. కండిషన్ ని బ్రీచ్ చేస్తే ఏం జరుగుతుంది?